చదువుకొని ఇందులోని అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందాం. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనాం ఈశాన ప్రమదవన కంగేళితరవే. మనందరం అనుకుంటాం, మనందరికీ ఒకరి ఎప్పుడైనా అసూయ కలగవచ్చు. అసూయ అంటే ఏంటండి? మనకు లేనిది ఇతరులకు ఏదైనా ఉంది అనుకుంటే మనం అసూయ పడతాం కదా. ఒకసారి శివుడికి కూడా అసూయ కలిగిందంట. నమ్మశక్యంగా ఉందా? కానీ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అద్భుతమైన కవితాత్మతో మనకి శివుని యొక్క అసూయ గురించి చెప్తున్నారు, అమ్మవారి పాదాల గురించి. ఏమిటి వీరెన్నిటికీ లంకే? అమ్మ పాదాలను చూసి శివుడు ఎందుకు అసూయ పడుతున్నారా అంటే చెప్తాను. ముఖ్యంగా నమో వాకం బ్రూము నయన రమణీయాయ పదయోహో, ఫస్ట్ లైన్ కదా. అమ్మవారి పాదాలకి ఎటువంటివి? నయనములకు రమణీయంగా ఉండేటువంటి అమ్మ పాదాలకి, పాదద్వయాలకి నేను నమస్కరిస్తున్నాను అని మొదలుపెట్టి త్వవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే. ఈ పాదాలు ఎలా ఉన్నాయి? స్పష్టమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నమాట. స్ఫుట రుచి అంటే స్పష్టమైనటువంటి కాంతి. ఎలాంటి కాంతి? ఈ లత్తుక అంటారు కదా, పారాణి అంటే లక్కతో చేసినటువంటి ఒక స్పెషల్ పారాణి ఉంటుందండి. మనం పెట్టుకునేటువంటి ఎర్ర పారాణి కాదు, ఏదో రంగు పెట్టుకుంటాం కదా, అది కాదు. లక్కతో తయారు చేసినటువంటి ఎర్రటి పారాణి, అది కూడా పచ్చిగా ఉంది. అటువంటి పారాణి పెట్టుకున్నటువంటి అమ్మ పాదాలకి నేను, ఆ రెండు పాదద్వయములకి నేను నమస్కరిస్తున్నాను అని శంకరాచార్యుల వారు చెప్తూ, ఇటువంటి పాదాలను చూసి అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే, ఈ అమ్మ యొక్క పాదాల తాడనాన్ని కోరుకుంటున్నారట అయ్యవారు. పాదాల తాడనం అంటే ఏంటి? పాదాలతో కొట్టడం. అమ్మ అయ్యను పాదాలే ముట్టుకోనివ్వదే, అటువంటిది అమ్మ వెళ్ళి అయ్య పాదాలతో తంతుందా? అసాధ్యము, అసలు ఊహాతీతం కదా. కానీ ఇక్కడ పశూనామీశాన ప్రమదవన కంకేళితరవే. ప్రమదవనం అన్నా ప్రమదావనం అన్నా కూడా ఒక ఉద్యానవనం అని అర్థం అండి. ప్రమదావనం అన్నా, ప్రమదవనం అన్నా, ప్రమదానవనం అన్నా ఉద్యానవనం, ఒక తోట, మంచి తోట. ఆ తోటలో ఏముంటాయి? మంచి మంచి అశోక వృక్షాలు ఉంటాయి. అశోక వృక్షాలు అంటే మనం చూస్తున్నటువంటి ఈ పొడవు అశోక వృక్షాలు కాదు, ఇవి దేవతా వృక్షాలు. వీటికి బాగా చక్కటి ఆకులు ఉంటాయి, చిన్న చిన్న పూలు ఉంటాయి, అద్భుతమైన సువాసనను కూడా వెదజల్లుతుంటాయి. ఇటువంటి ఇవి ఎక్కడుంటాయి? కైలాసంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉంటాయి. ఈ చెట్లను పెంచడానికి, ప్రపంచంలో ఏ చెట్లను పెంచడానికైనా ఒక సిస్టము, ఒక పద్ధతి అనేది ఉంటుందండి. మనకు ఆ పద్ధతులు అవన్నీ తెలియకపోయినా వీటిని ఈ పద్ధతి తెలిసిన వాళ్ళను పుష్పలాలికలు అంటారు. ఒక్కొక్క చెట్టును ఒక్కొక్క రకంగా పెంచుతారనమాట. కొన్నిటికి ఏరు వేయాలి, కొన్నిటికి నీళ్లు పోయాలి, ఏదో పద్ధతులు ఉంటాయి కదా. నాకంటే గార్డెనింగ్ తెలియదు అనుకోండి, అది వేరే సంగతి. మొత్తానికి చెట్లను పెంచడానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని హృదయాన్ని ఎరిగి మనం ప్రవర్తిస్తే వాటి పెరగడం అనే పద్ధతే వేరేగా ఉంటుంది. అంతే కదా. ఊరికే నీళ్లు పోసినామా, పెంచినామా అన్నట్టు కాకుండా దాన్ని ప్రేమతో స్పృశించి, లాలించి, మాట్లాడి, మీరు దగ్గరుండి దానికి తగిన విధంగా మీరు కనుక ఎరువు వేసి చేస్తే అవి పెరిగే తీరు వేరేగా ఉంటుంది కదా. అలాగే కైలాసంలో ఉండేటువంటి ప్రమదావనంలో ఈ పెరిగేటువంటి అశోక వృక్షాలు పెరగడానికి ఒక పద్ధతి ఉందంటండి. చక్కటి లత్తుక రసం అని అంటే ఏమిటి చెప్పాను మీకు ఇందాక, లక్కతో చేసినటువంటి పారాణి, అది రాసుకున్న పాదాలు. ఆ పాదాలు కూడా ఎలా ఉండాలి? పచ్చిగా ఉండాలి. పారాణి ఎండిపోయి ఉండకూడదు. అటువంటి లత్తుక రసం ఉన్నటువంటి ఆ పాదాల చేత అలా తాడనం చేస్తే చాలు, ఆ చెట్లు అద్భుతంగా పెరుగుతాయట. అమ్మవారు రోజు ఉద్యానవనానికి వెళ్తూ చిలికత్తెలతో షికారు చేసుకుంటూ అప్పుడప్పుడు పోయే పాదాలతో అలా చెట్టును తంతూ ఉంటుందిట. ఇది చూశాడు పరమశివుడు. అది నీవెంత అదృష్టం చేసుకున్నాయి కదా, ఈమె నా పాదాలు నన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను తాడనం చేయలేదు కదా అని ఆ చెట్లను చూసి అసూయ చెందుతున్నారట శంకరుడు. ఏమి అద్భుతం అండి, ఇక్కడ ఏమి అద్భుతం. ఇక్కడ అమ్మవారి యొక్క పాతివ్రత్యము తెలిసిపోతుంది. అమ్మ ఏ రోజు కూడా అయ్యని తన్నిన పాపాన కాదు కదా, కాలు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. దీనికి ఇంకా మనం అద్భుతమైన ఒక కవిత్వానికి పరాకాష్ఠ చెప్పుకోవాలంటే మనందరికీ శ్రీహర్షుడు తెలుసు కదా. ఏది శృంగార నైషధం రాసినటువంటి శ్రీహర్షుడు తెలుసు కదా. ఆయన ఖండన ఖండగాజ్యం అనే ఒక అద్భుతమైన శాస్త్ర కావ్యం రాశాడు. అందులో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేటువంటి
పరమాద్భుతమైనటువంటి కావ్యం. ఆ కావ్యంలో ఒక చోట అమ్మవారే అయ్యవారిని యొక్క వర్ణన చేస్తూ ఒకసారి అమ్మకు అయ్యకి ప్రణయ కలహం వచ్చిందంట. అందులో చెప్పినటువంటి ఒక శ్లోకానికి అర్థం చెప్తున్నా. ఆ శ్లోకం నేను గట్టిగా బట్టి పట్టి చెప్పలేను గానీ, దానిలోని భావం చెప్తున్నా. పరమాద్భుతమైన అందమైన భావం అండి. అయ్యకి, అమ్మకి ప్రణయ కలహం వచ్చిందిట. అంతే గదండీ! మనం గూడా ఇంట్లో కొట్టుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం. ఈ కలహం వచ్చినప్పుడు ఏం జేస్తారు మగవాడు ఆడదేం జేస్తుంది భీష్మించి కూర్చుంటారు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా ఇంక నేను నీతో మాట్లాడనన్నట్టు భీష్మించి అమ్మ కూడా పక్కకు తిరిగి కూర్చుందిట. ఎలాగో అలాగా ఓదార్చాలనుకున్నాడు పరమశివుడు. అనుకోని మాట చెప్పాడు, మంచి చెప్పాడు, జోకులు చెప్పారు, ఏమేమో జేసినారు. దేనికి లొంగలేదామె. ఇంకా, ఇంకా, ఇంకా బెట్టు చేస్తూనే ఉంది. పక్కకు తల తిప్పుకునే ఉంది. ముడుచుకునే ఉంది. అప్పుడు అయ్యకి ఒక ఐడియా వచ్చిందంట. అవును ఈమె కాళ్ళ మీద నేను పడిపోతే తప్పకుండా లొంగిపోదు. అదే కదా ఇంకా లాస్ట్ ఫైనల్ అస్త్రం అన్నమాట. అన్నట్టు ఆయన వంగి ఆమె పాదాల మీద పడబోయారట. అంతే ఆమె కాళ్ళు పక్కకు ముడుచుకుందిట. ఇది ఎట్లా ఉందంటే కమలాలు చంద్రకాంతి పడితే ఏం చేస్తాయండి? అంతవరకు విచ్చుకొనున్న కమలాలు కూడా చంద్రుని కాంతి పడేసరికి ముడుచుకుంటాయో, అట్లా చంద్రరేఖ కలిగినటువంటి పరమశివుడి యొక్క తల అమ్మవారి పాద పద్మాల మీద పడేసరికి అమ్మ పాద పద్మాలు ముడుచుకున్నాయట. ఎంత అద్భుతమైన వర్ణనండి అసలు. ఈ ఊహ ఆ ఊహ చెప్పడం చూడండి ఎంత అందంగా ఉందో. అటువంటి పాదాలు అమ్మ ఇక్కడ అమ్మవారి యొక్క పాతివ్రత్యము తెలుస్తుంది. అయ్యవారి యొక్క సులువు బరువు తెలుస్తుంది. ఆ అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమతో అయ్య బాధపడిపోతున్నాడంట. చెట్లకు కూడా ఇంతటి భాగ్యం లభించింది ఈ అశోక వృక్షాలకి. నాకింతటి భాగ్యం లేకపోయిందే అనుకున్నారట. కానీ ఒకే ఒక్కసారి అయ్యకి ఆ భాగ్యం లభించింది. ఇది రాబోయే లాస్ట్ శ్లోకంలో చదువుకుందాం ఎట్లా అనేసి. మొత్తానికి ఈ శ్లోకం వరకు అయితే కనుక అయ్యవారు అసూయ పడుతున్నారు. అమ్మ పాద తాడనం ఆ చెట్లకు దక్కిందే, నాకు దక్కలేదే. ఇందులో ఒక యోగపరమైన అర్థం కూడా ఉంది. అది లోతైన భావం అర్థం చేసుకోగలిగింది.